హాయ్ అండి. ఎంఎస్ హరివిల్లు వ్లాగ్స్కి స్వాగతం. మేమైతే నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి. ఇంట్లో మూడోసారి మాకు పెళ్ళి అయ్యాక చేసుకోవడం. మొత్తం అయితే మేము అన్నీ మేమే తయారు చేసుకుందామని అనుకుని స్టార్ట్ పెట్టాము. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ చేసుకున్నాను, మళ్ళీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా ఈసారి చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే డెకరేషన్ అంతా మా వారు చేస్తున్నారు. వెనకాల బ్యాక్డ్రాప్కి అయితే ఒక కొత్తది మెరూన్ కలర్ది శారీ తీసుకున్నాము. మిగతా కలర్స్ అన్నీ ఏమో చున్నీలు తీసుకొచ్చాము. వాటితో డెకరేషన్ అయితే తను స్టార్ట్ చేశారు. తర్వాత తన అయితే ఏం ఇంటెన్షనల్గా ఇలాగే చేయాలని అయితే అనుకోకుండా ఏదో తనకి వచ్చిన విధంగా చేశారు. ఇలా అయితే రెడీ చేశారు. తర్వాత నేను చేతులు తయారు చేసుకున్నాను. చేతులకి పెయింటింగ్ అన్నీ అయిపోయి ఆరిపోయేలోపు శారీ డ్రైపింగ్ అయితే చేసేసాను. ఇలా శారీ అంతా డ్రైప్ చేశాక ఇలా ఉన్నారండి. నైట్ అయితే 1:30 అయిపోయిందండి మొత్తం కంప్లీట్ చేసుకునేపాటికి. అంతా ఇక్కడ వరకు అలంకరణ చేసుకొని ఇంకైతే మేము పడుకున్నాము. రేపు మార్నింగ్ ఎర్లీగా లెగవాలని చెప్పి ఇంకా మిగతా ఇదంతా డెకరేషన్ అంతా రేపు మార్నింగ్ చేద్దామని అనుకుంటున్నాము. మా అమ్మవారు ఎలా ఉన్నారండి. ఈసారి మాకు శారీ వచ్చి డిఫరెంట్గా ట్రై చేశాను. 2 స్టెప్స్ లాగా వేసి చేస్తున్నాను అనమాట. నాకైతే అంతకుముందు కంటే ఈసారి ఇంకా ఈజీగా అయిపోయింది ఇలా చేయడం వల్ల. అండ్ అమ్మవారి రూపు కూడా కొత్తది తీసుకున్నాను, జర్మన్ సిల్వర్లో తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చి డెకరేషన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంట్లో మా వారు నేను కలిసి పూజ చేసుకున్నాము. సాయంత్రం అయితే ముత్తైదువుల్ని వాయనానికి పిలిచాను. సాయంత్రం అయితే ఏమేమి చేశానో నేను మీకు చెప్తాను. మొలకలు వచ్చిన శనగలు, అలాగే తాంబూలంలోకి కావాల్సినవన్నీ పెట్టి తాంబూలం వాయనం ఇచ్చేసి 5 రకాల నైవేద్యాలు ఇచ్చి నేనైతే ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. మా అమ్మవారు అయితే ఈరోజు అయితే నాకు చాలా కలగా అనిపించారు. నిజంగానే అమ్మవారు వచ్చి ఇక్కడ ఉన్నారు అన్న ఫీల్తోనే నేనైతే పూజ చేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ సాటిస్ఫాక్టరీ కూడా అనిపించింది. ఈ దండ కూడా అప్పుడప్పుడు వెంబటే మాల కట్టుకున్నాను. మా వారైతే చాలా హెల్ప్ చేశారండి. నేనైతే చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. వేరే వాళ్ళైతే నాకు ఎంత హెల్ప్ చేయరేమో అనిపించింది. వరలక్ష్మి అమ్మవారి కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.